రఫీక్ కింగ్. ఊరి నాయన ఏమన్నా ప్రోమోనా, అసలు ఏమన్నా ప్రోమోనా, ఏమన్నా మాటలా. సంజనాకి ఏమైంది నాకు అర్థం కావట్లేదు. సంజన నోరు అదుపులో పెట్టుకోలేకపోతుందా, అసలు ఏమైంది? నామినేషన్లో నామినేట్ చేయాలి, ఆట విషయంలో మాట్లాడాలి. నువ్వు రాత్రి ఆడ కూర్చున్నావు, రాత్రి ఏడ కూర్చున్నావు. వా నాకైతే సంజన అయితే నోరు జారింది. అసలు మనం బయట కూడా అట్లా మాట్లాడుకోవాలి. బయట ఇన్ని రోజులు మొన్న బయట కులాయి దగ్గర నల్ల దగ్గర అన్నాం కదా, అది గొడవ వేరు. ఇది బయట కూడా అసలు ఇప్పుడు జనరేషన్ లేదు, అలాంటి మాటలే లేవు. సంజన పెద్ద అంటే పెద్ద తప్పు చేసింది, చాలా పెద్ద తప్పు చేసిందండి. ఎంత పెద్ద తప్పు చేసిందంటే అసలు అది బిగ్ బాస్ కాదు, నాగార్జున గారు వీకెండ్లో ఎంత సీరియస్ అవుతారో, లేకపోతే వీక్లో ఎలిమినేట్ కావడానికి ఇది కూడా ఒక కారణం సంజన పక్కా అనిపిస్తుంది నాకైతే. ఇక బిగ్ బాస్ ప్రోమో విషయానికి వెళ్ళే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం బూస్టప్ ఇవ్వండి. మీ ప్రేమకి అభిమానానికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే, ఇక బిగ్ బాస్ ప్రోమో విషయానికి వస్తే అసలు ఘోరంగా అనిపించింది నాకైతే. స్టార్టింగ్ మంచి నీట్గా అనిపించింది. తనుజ దివ్యని నామినేట్ చేస్తూ 3 వారాల నుంచి మన మధ్య అసలు ఎందుకు గొడవలు జరుగుతాయో, దేనికి సంబంధించి గొడవలు జరుగుతాయో అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పటి నుండి మంచిగా ఆడుదాం, మంచిగా ఉందాం. ఒక్క మనిషి వల్ల మన ఇద్దరం కొట్టుకోవడం నచ్చట్లేదు, అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు మనం అని మస్తు అంటే మస్తు చెప్పింది. బిగ్ బాస్ నిన్న చేసిన ప్లాన్ వేరు, ఇలా జరిగింది వేరు. బిగ్ బాస్ ప్లాన్ ఫ్లాప్ అయింది. బిగ్ బాస్ ప్లాన్ ఏం చేశారు, ఇవన్నీ ఎలిమినేట్ చేయకుండా ఉంచడానికి కారణం ఏంది, ఇద్దరు పోటపడి గొడవ పడతారని. కానీ ఇక్కడ గొడవ వల్లేదు నామినేషన్లో, అంటే ప్రమోలో మాత్రం. తర్వాత ఎపిసోడ్లో చూడాలి. ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పాలి. బిగ్ బాస్ ప్లాన్ మంచిగా ప్రేమ మాట్లాడుకుంటూ ఇద్దరు హగ్ చేసుకున్నారు, మంచిగా ఉందా అని హగ్ చేసుకున్నారు. చాలా బాగా నచ్చింది నాకైతే. మొన్న ఎంత కొట్టుకున్నారో ఇప్పుడు అంత ప్రేమ ఉన్నారు. అది ఇక నెక్స్ట్ డిమాండ్ పవన్ అయితే అసలు సెంటిమెంట్ ఫెలో బయట అవ్వడు. కానీ ఇమానుల్ అన్న నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ తప్పట్లేదు నేను నామినేట్ చేస్తున్నా అని మన బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఉందిగా ఆ గేమ్లో పాయింట్ చెప్తున్నాడు. పాయింట్ చెప్తూ మనం డిఫెండ్ చేసుకుంటే మన ఇమానుల్ కూడా ఏదో చెప్పబోయాడు. మధ్యలో కళ్యాణ్ దూరిండండి. కళ్యాణ్ దూరి, రీతు దూరింది, ఇద్దరు దూరి పెంట చేసిండు. ఘోరం అంటే ఘోరం. ఇద్దరు కొట్టుకునే దాకా వచ్చారు. దివ్య అయితే పక్క నుండి ఇట్లా అసలు ఘోరం అంటే ఘోరం మాట్లాడుకున్నారు. అసలు పోటాపోటీగా ఇద్దరు లేడీస్ అంటే వేరు, ఇద్దరు జెంట్స్ అంటే వేరు. కళ్యాణ్, రీతు ఇద్దరు కొట్టుకునేదాకా అలా ఇద్దరు రెచ్చిపోయారు. ఇక చివరగా అసలు సిసలైన కథ, ఇప్పుడు నేను చెప్పిన కథ, సంజన రీతు మధ్య ఇలా అంటే ఇలా మీ గేమ్ నాకు ఎక్కడ అవపడతలేదు, 5 స్టోన్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ నాకు అవపడతలేదంటే, అవునమ్మా 16 వారాల నుంచి పండుకున్నా, అసలు గేమ్ ఆడతలేని పండుకున్నా కాబట్టి ప్రజలు నన్ను ఇక్కడ పెట్టారు, టాప్ 9లో పెట్టారు. ఏం మాట్లాడుతున్నావు అని సంజన అనేసరికి, రీతు నాకైతే ఇట్లా ఈ పాయింట్ ఉందండి అనేసరికి, నువ్వు రాత్రి డిమాండ్ దగ్గర ఏం చేస్తున్నావు అర్ధరాత్రి కూర్చొని, అలా పాయింట్ ప్రోమోలో చూసింది. ఎపిసోడ్లో ఎట్లా చెప్తావు నాకు అర్థం కావట్లేదు. ప్రోమోలో చూసి షాక్, అంతా నోళ్ళు తెరిచారు. అసలు ఏం మాట్లాడిందో కట్ చేశారో బీపేశాడు. సంజన ఘోరం అంటే ఘోరం మాట్లాడింది. అసలు నాకైతే అసలు నాకు తెలిసి అది ఇండైరెక్ట్గా ఇక చెప్పకనే చెప్పింది. కానీ ఇలాంటి ప్లాట్ఫామ్లో 100 లక్షల మంది కోట్ల మంది ప్లాట్ఫామ్లో అలా రెచ్చిపోవడం మాత్రం ఇంత మాత్రం కరెక్ట్ కాదు. రీతు ఏడుపు ఆపుకోలేకపోయింది. నేను అంతగానో తప్పు ఏం చేశాను బిగ్ బాస్ అంటూ రీతు ఏడుపు ఆపుకోలేకపోయింది. ఇమానుల్ కూడా సంజన రివర్స్ మాట్లాడాడు. ఇది మాట్లాడటం మాత్రం నువ్వు కరెక్ట్ కాదు, మీరు సారీ చెప్పాల్సిందే, మీరు బిగ్ బాస్ సారీ చెప్పండి, రీతు సారీ చెప్పండి అంటూ ప్రోమో ఎండింగ్ అయిపోయింది. అసలు ఈ ప్రోమో అసలు బిగ్ బాస్ అనుకున్నది ఏంది, ఎవరెవరు గొడవ పడతారు అనుకున్నారు, ఎవరు పడ్డారు, లాస్ట్కి ఏమవుతుంది, ఇక ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.